అంటే సత్తెనపల్లిలో రీపోలింగ్ నిర్వహించాలని చెప్పేసి తాజాగా అంబటి రాంబాబు గారు ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తెచ్చారు. ఎన్నికలు సజావుగా జరగలేదు సత్తెనపల్లిలో, ప్రజలను ప్రలోభ పెట్టారు అని చెప్పేసి ఆయన తాజాగా మాట్లాడడం, టీవీ9 ఇంటర్వ్యూలో కొంత నోటి దురుసుతో సీఎం రమేష్ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం. ఏంటి రాంబాబు గారు అసలు ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మనం పదే పదే అసలు రాంబాబు టాపిక్ లేకుండా మన వీడియో అయితే కంప్లీట్ అవ్వదు. రాంబాబు ఏంటనేది అతను యుక్త వయసు ఉన్నప్పటి నుంచి కూడా అతని మెంటాలిటీ ఏంటి, అతని ఇదేంటని నాకు తెలుసు. అతను ఏంటనేది మొన్న రీసెంట్గా వాళ్ళ అల్లుళ్ళు చెప్పారు. వాళ్ళు కట్టుకున్న వాళ్ళ మిస్సెస్కి కూడా తెలుసు. వాళ్ళు ఉన్నతమైన గౌరవమైన ఒక మున్సిపగిరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫ్యామిలీ. రాంబాబు గారు వాళ్ళ అత్తగారు ఫ్యామిలీ వాళ్ళు చాలా మర్యాదస్తులు, చాలా పద్ధతి గలవాళ్ళు. ఇలాంటి ఎదవకి ఇవ్వటం వాళ్ళు కూడా పాపం అల్లరవుతున్నారు. వీడేంటి గంట ఏంటి అరగంట ఏంటి, ఇది ఇప్పుడు ఇది లేకుండానే వీడు బతుకంతా ఈటింగ్ అండ్ బ్యాటింగే. పబ్లిక్గా చెప్తున్నా, ఈటింగ్ అండ్ బ్యాటింగ్. సమ్టైమ్స్ హీ హ్యాస్ టేక్ ద డ్రింకింగ్ ఆల్సో. మాటలు ఉన్నాయి, మాట తర్వాత మాట ఉచ్చరించగలిగే ఇది ఉంది. అదృష్టం కొద్దీ అనేక పార్టీల్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి చేరడం జరిగింది. రంగా గారు దయతో గెలిచి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి అక్కడి నుంచి ఆ ఫ్యామిలీని వదులుకొని ఉన్నాడు. ఫస్ట్ టైం ఇవ్వాల, వీడికి ఇచ్చినా వేస్ట్ అని, తర్వాత ఇచ్చారు. మీరు చెప్పారు అక్కడ రీపోలింగ్ అని. ఇదే అంబటి రాంబాబు గడప గడపకి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు పేడ కళ్ళాపు కొట్టారు. మీ మీడియా సాక్షిగా చీపుళ్ళు తీశారు, తమిరారు, మా ఇంటికి రావద్దన్నారు. ఒక ఎక్స్పైర్ అయినటువంటి పేషెంట్కి 5 లక్షల ఎక్స్గ్రేషియా వస్తే అందులో బీసీబీ సంబంధించిన అందులో 3 లక్షలు నువ్వు అడిగావంటే నీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారా? నీకేమైనా కాలు పోయిందా? ఆడితో పాటు ఆడికొచ్చిన డబ్బులు నువ్వు అడగడం ఏంటి? తల్లి వచ్చి చెప్తుంది, చెల్లి వచ్చి చెప్పింది, వాళ్ళ చచ్చిపోయిన కుర్రోడు తండ్రి చెప్పాడు. ఇన్ని దారుణాలు చేసి నీకు ఓటింగ్ ఎలా వేస్తారు? ఓటింగ్ వేయలేదు కాబట్టి ఎన్నికలు పెట్టాలా? రీపోలింగ్ పెట్టాలా? ఎందుకు పెట్టాలి నాన్న? పంచాయతీ ఎన్నికలు మీరు ఎవరినన్నా ఓటు వేయనిచ్చారా? జెడ్పీటీసీ ఎన్నికలు ఎవరినన్నా ఓటు వేయనిచ్చారా? ఎంపీటీసీ ఎన్నికలు ఎవరినన్నా ఓటు వేయనిచ్చారా? తిరుపతి బై ఎలక్షన్ ఎవరినన్నా ఓటు వేయనిచ్చారా? అనేక విషయాల్లో అనేక బై ఎలక్షన్లు జరిగితే ఎవరినన్నా ఓటేపించారా? కనీసం అసెంబ్లీలో ఎమ్మెల్యేలని మాట్లాడిచ్చారా? గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు భార్యని ఏ విధంగా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు భార్యలను ఏ విధంగా మాట్లాడారు, ఎంత దుర్భాషలు ఇప్పుడు కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారు. ఓడిపోతామని భయంతో తిరుపతిలో కానీ, పల్నాడులో కానీ, మాచర్లో కానీ, అట్లాగే ప్రతి ఒక్కసాట తాడిపత్రిలో కానీ మీరు చేసే గొడవలు, మీరు చేసే ఇది పోలీసు టోటల్గా సపోర్టెడ్ టు వైఎస్ఆర్. సిన్సియర్ ఎఫ్ఐఆర్ మీరు ఫైల్ చేయడం రాదండి? డియర్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్. 60 ఏళ్ళు 62 ఏళ్ళు మీరేనండి అధికారంలో ఉండేది. 62 ఏళ్ళు అధికారంలో ఉండేది మీరండి. ఇలాంటి రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు. ఈ పెద్దారెడ్లు, ఈ జేసీ ప్రభాకర్ రెడ్లు ఏంటి, ఇంకోళ్ళు ఏంటి, జగన్ ఏంటి, వాళ్ళ తండ్రి ఏంటి. మీరు ఎంతమందిని చూశారండి? నిజాయితీగా ఉండండి సార్, మీకు గౌరవ మర్యాదలు ఉన్నాయి. మీ నిజాయితీని కోల్పోవద్దండి. మీరు లేనిదే ఈ కరోనా టైంలో, ఆనాడు కరోనా టైంలో ఇదే ప్రజలు బతికేవాళ్ళు కాదండి. మీరు డాక్టర్లు, ఇదే మున్సిపల్ కార్మికులు, లేకపోతే పోలీసు వారు, మీరు ఈ రాష్ట్రాన్ని బతికిచ్చారు, దేశాన్ని బతికిచ్చారు. మీరు అలాంటి లా అండ్ ఆర్డర్ని బతికించండి, న్యాయం పక్కన నిలబడండి. సంచి వద్దండి, మంచి పక్కన నిలబడండి సార్. డియర్ పోలీస్ డిపార్ట్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన అంటే కోర్టు అనుమతి కూడా వచ్చేసింది ఆల్రెడీ. లండన్ బయలుదేరారు, ఈ రోజునే బయలుదేరారు. 30వ తారీఖు దాకా అక్కడే ఉంటారంట. మరి ఈ లోపల ఏమైనా స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఏమైనా వాతావరణం తేడా జరగడం కానీ, హై సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం కానీ ఏమైనా ఉందని మీరు భావిస్తున్నారా? ఏం అవసరం లేదండి, ఏం అవసరం లేదు. ప్రతి ఒక్కటి కూడా ఇవాళ యూట్యూబ్ మీడియా, ఇదే సీఎం లండన్ వెళ్ళినప్పుడే చంద్రబాబు గారు అరెస్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు లండన్ వెళ్తున్నారు కాబట్టి ఏమన్నా కొన్ని పరిణామాలు, విపత్కర పరిణామాలు ఏమైనా చోటు చేసుకునే అవకాశం ఉందా? ఈయన ఇక్కడ అనుచరులను వదిలేసి స్క్రీన్ ప్లే వేసేసి ఈయన వెళ్ళి ఎవిడెన్స్ కోసం లండన్లోనో లేకపోతే లాడ్జ్లోనో 5 స్టార్ 7 స్టార్ హాస్టల్లో ఉంటే ప్రజలు గమనించలేని వాళ్ళు ఏం కాదండి. ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు.
ప్రతి ఒక్కటి కూడా డేగ కన్నులు వేసుకుని ఈ కోల్డ్ స్టోరేజ్ ఈ మన ఈ స్ట్రాంగ్ రూములు కాడ ఓటర్ స్ట్రాంగ్ రూములు కాడ ప్రతి ఒక్క పార్టీ ఓడు కూడా నా ఓటు బ్యాంక్ ఎక్కడ పోద్దో ఏమన్నా చేస్తున్నారో అని చెప్పి చూస్తున్నారు. ఇంకొకటి దానికి తోడు గౌరవనీయులైన మీ మీడియా పెరిగిన తర్వాత, మీ యూట్యూబ్ మీడియా పెరిగిన తర్వాత ఎక్కడ న్యూస్ దొరుకుద్దా అని నీలాంటి వాళ్ళు డేగల్లాగా వెళ్ళి ఎదుగుతున్నారు. ఇవాళ ఎక్కడో ఆకాశంలో ఉన్నదానికి కింద ఆహారం కోడిపిల్ల కనపడుద్ది డ్యాక్కి కిలోమీటర్ల దూరంలో. అట్లాగే కిలోమీటర్ల దూరంలో మీ కొరియర్స్ ద్వారా మీరు చూసేటటువంటి చూపు. అట్లాగే గౌరవనీయులైన జనచైతన్య మీడియా వారు మీరు కూడా రేపు ఫ్యూచర్లో బీజేపీ, టీడీపీ, జనసేన వస్తుందని ముందే గ్రహించి జనసేన పార్టీకి బ్లైండ్గా సపోర్ట్ చేసి ఉన్న వాస్తవాలని ధైర్యంగా చిన్నవాడివైనా కానీ ఆనంద్ ప్రజల ముందు నిలబెట్టినందుకు నిజంగా కూడా నీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిన్ను గుర్తించి డిఆర్ మనోహర్ గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే చంద్రబాబు గారు మేము మాట్లాడిన వాయిస్లు ఒక ఎత్తు అయితే డైరెక్ట్ లక్షల మంది ప్రజలకి 5 కోట్ల మందికి చేర్చినటువంటి చరిత్ర ఈ జనచైతన్య మీడియాది. ఇతను నిస్వార్థంగా చిన్న బైక్ వేసుకొచ్చి న్యూస్ తీసుకుని వెళ్తున్నాడు. ఇతనికి కావాల్సిన అరేంజ్మెంట్స్ మీరు తప్పనిసరిగా చేయాలి. మీకు చేసినటువంటి ఈ ప్రచారానికి విశ్వాసంగా తిరిగి మీరు అతనికి ఏదో విధంగా సాయం మీరు పడాలని చెప్పి కూడా నేను 100% కోరుకుంటున్నాను. ధైర్యంగా పెద్ద పెద్ద నాయకులనే ఎదిరించినటువంటి చరిత్ర ఈ జనచైతన్య మీడియాదండి. ఈ మీడియా పవన్ కళ్యాణ్ పక్కన నేను, పవన్ కళ్యాణ్ పక్కన నేను, రజనీ పక్కన నేను, ముళ్ళపూడి నాగేశ్వరరావు పక్కన నేను, అట్లాగే కంటెస్టెడ్ పర్సన్స్ ఎమ్మెల్యేలు పక్కన నేనని మా పక్కనే ఉండి మీకు అనుకూలంగా మాట్లాడించే అనేక పాయింట్లు ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పించిన చరిత్ర కూడా జనచైతన్య మీడియా. థ్యాంక్స్ నాన్న. నాగేశ్వరరావు గారు, ఏదైతే పేరుని నాని, అంబటి రాంబాబు, మరి కొంతమంది వ్యక్తులు, రోజా గౌడ గాను, రోజా మెయిన్ ఇందులో పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు కూడా మేము దాటనివ్వము, ఎప్పటికీ అతన్ని మేము ఎమ్మెల్యే చెయ్యము సవాల్ అని చెప్పేసి విసిరారు కదా. మరి ఈ రోజున నాకు తెలిసి రాష్ట్రంలోని అత్యధిక ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యే కాబోయే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్. మరి అసెంబ్లీ గేటు దాటి అసెంబ్లీలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా ఉండదా అంటే మీరేం చెప్తారు? డియర్ అవర్ పేరు నాని, అంబటి రాంబాబు, రోజా, అమర్నాథ్, కొడాల నాని అండ్ ఆల్సో వెల్లంపల్లి. అరే మీరేంటి, మీ బతుకులేంటిరా? రోజా ముఖ్యంగా నువ్వు మీరేంటి, మీ బతుకులేంటి? మీరు ఇక్కడ వరకు వస్తారనుకున్నారా? ఎమ్మెల్యే అవుతారనుకున్నారా? 2,20,000 మంది, 2,10,000 మంది, 1,95,000 మంది ఓట్లు వేస్తే ఒక ఎమ్మెల్యే పదవి. ఎన్ని కోట్ల మంది ఉన్నారా పవన్ కళ్యాణ్ వెనకాల? 2 కోట్ల మంది జనంతో రేపు అసెంబ్లీకి రాపోతున్నాడు రా. ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలరా? మీ వల్ల అవుద్దా? గేటును కూడా దాటనివా? గ్యాలరీ పాస్ ఇస్తా, గ్యాలరీలోకి వెళ్ళి కూర్చో పవన్ కళ్యాణ్, మా తోటి సినీ ఇండస్ట్రీలో హీరో కాబట్టి అని చెప్పి అంటావా? రోజా నువ్వు గెలుస్తున్నావా రేపు? నీ కొట్టాడా దెబ్బ? కొడాలి నాని నీ కొట్టాడా? పేరు నాని నీ కొట్టాడా దెబ్బ? అందరికీ పడిందా? రాంబాబు అందరికీ పడిందా? రాంబాబు నోరుంది కదా అని ఆడి తీసేయండి. బెట్టింగ్లు అనిల్ గాడికి ఇక్కడ బ్లాక్లో టికెట్లు అమ్ముకుంటాకు కౌంటర్ పెట్టిస్తున్నాం అసెంబ్లీ ముందే. ఇదే రోజాకి కండిలు కాల్చుకోవడానికి ఒక కుంపట ఏర్పాటు చేస్తున్నాం. కుంపట పెద్దది కాబట్టి కుంపట పెట్టి కండిలు అమ్ముకో అమ్మా అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలకి తినడానికని. అట్లాగే ఇదే జోగి రమేష్కి ఓ చిన్న బెల్ట్ షాప్ పెట్టేస్తున్నాం. వాడు అందులో మంచి ఎక్స్పర్ట్ కాబట్టి ఆ వచ్చిన వాళ్ళకి ఏదైనా 90 మందో ఏదన్నా ఎక్కువ రేటు 20-25 రూపాయలు ఎక్కువ రేటుగా అమ్ముకోమని వాడికి బెల్ట్ షాప్ పెట్టిస్తున్నాం. అయ్యా కొడాలి నానికి ఆడికి కూడా మామూలుగా లారీ క్లీనర్ డ్రైవర్ ఉద్యోగమే అయిపోయింది. వీళ్ళ పరిస్థితులు, వీళ్ళ బతుకులు, వీళ్ళు మాట్లాడతాం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నామినేషన్కి వెళ్ళారు. మోదీ గారి నామినేషన్కి పవన్ కళ్యాణ్ గారు, కొంతమంది ముఖ్య నాయకులు, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ వెళ్ళారు కదా. అంటే ఏంటి పవన్ కళ్యాణ్కి ఇంత ఇంపార్టెన్స్, అటు చంద్రబాబు కానివ్వండి, ఇటు మోదీ గారు కానివ్వండి, ఇంత ఇంపార్టెన్స్ క్రియేట్ చేసి ఆయన ముందు ఉంచడం అనేది ఎలా చూసుకోవచ్చు అంటారు? అసలు అంత హైప్ క్రియేట్ చేసినంత అవసరం వాళ్ళకి ఏమైనా ఉందా అంటే మీరేమంటారు? గుడ్ క్వశ్చన్.
ప్యాకేజీ తీసుకున్నోడికి కాపులను తాకట్టు పెట్టాడు అన్నోడికి ఇంత హైక్ ఎలా వచ్చిందండి? ఒకసారి ఇప్పుడన్నా ఆలోచించండి. డియర్ 26% ఉన్న కాపు సోదరులారా, ఆలోచించండి. మిగతా కులాలు అన్నీ కూడా మన గౌరవిస్తున్నాయి. మనం మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఎంత అవమానపరిచామో, ఎలా చేశామో ఒక్కసారి చూసుకోండి. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ. అది శక్తి, అది నిస్వార్థమైన శక్తి, అది ప్రజలకు ఉపయోగపడటానికి వచ్చినటువంటి ఒక మర్రి వృక్షం. అది సొంత ఆస్తులు కూడా లేకోకుండా మొత్తం దానం చేస్తూ ప్రజలకి అభివృద్ధి చెయ్యాలి అనే ఒక ఎయిమ్తో కులాలన్నింటినీ కలిపినటువంటి ఒక బుద్ధ భగవానుడు లాంటోడు మన పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడన్నా కోపాన్ని చూసారా? ఎవరి మీదన్నా ఏదన్నా అంటం చూసారా? వీళ్ళకి మళ్ళీ హత్య రాజకీయాలు చూసారా? తప్పులు చూసారా? స్వార్థం చూసారా? ఇతర రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు చూసారా? సొంత ఆస్తులు చూసారా? ఇవన్నీ చూసి అతని విలువలు, అతని ఎథిక్స్, ఐక్యరాజ్య సమితి. హీఈస్ నాట్ ఏ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, హీఈస్ నాట్ ఏ ఎంపీ పవన్ కళ్యాణ్, హీఈస్ నాట్ ఏ ఎమ్మెల్సీ ఆల్సో. హీఈస్ ద వన్ ఆఫ్ ద గ్రేట్ హీరో. He has there the followers, he has there the ethics, he has there the values. ఇలాంటి విలువలు ఉన్నోడిని గుర్తించి ఐక్యరాజ్య సమితిలో స్పీచ్ ఇవ్వడానికి రమ్మన్నారంటే ఇండియాలో ఉన్నటువంటి మిగతా పొలిటికల్ లీడర్స్ ఒక్కసారి ఆలోచించండి. ఆయన వ్యక్తిత్వం, ఆయన గొప్పతనం కాపులకు మాత్రం అర్థం కాదు. ఇప్పుడు కూడా అనేక మంది యధవలు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు. నిన్న వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేస్తూ తిరిగారు అనేక డివిజన్స్లో, అనేక నియోజకవర్గాల్లో. ఎంత తప్పు చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. వారాహితో పాటు మీరు కలిసి రాకపోతే మీకు 8 నెలల క్రితమే చెప్పాను నేను, మట్టి కొట్టుకుపోతారు. మహానేత అయిన ముద్రగడైనా ఇంకోళ్ళైనా అని పేర్లు కూడా ఉదాహరించి చెప్పాను. ఒకసారి నా పాత వీడియో చూడండి. డియర్ ఎవరు సపోర్టర్స్ అందరూ కూడా. ఇవాళ ముద్రగడ పరిస్థితి ఏంటి? ముద్రగడ ఊసెత్తే వాళ్ళు ఉన్నారా? కన్న కూతురే వచ్చేసి నాకు నా తండ్రి వద్ద పవన్ కళ్యాణ్ గారు మీరంటే నేను సంసారాలను విడదీయను, బంధుత్వాలను నేను చెరపను, కుటుంబాలను విడదీయనమ్మా, మీ ఇంటికి వెళ్ళిపో. తల్లిదండ్రులు, మన పెద్దలు నన్ను తిడతారు, నిన్ను తిడతారు, అందరినీ తిడతారు. నాన్నగారి దగ్గరికి వచ్చి అడిగి మాట్లాడి నేను నిన్ను తీసుకొచ్చుకుంటా, నిన్ను నెక్స్ట్ టైం ఎమ్మెల్యేని చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మాట్లాడిన గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు. అదే ఇక్కడ చూడండి, అన్నదమ్ముల్ని ఇక్కడ పేరు నానిని, పేరుని చిన్నీని ఏ విధంగా ఇడదీసిన చరిత్ర ఇక్కడ చూడండి. వీళ్ళకి అన్నదమ్ముల్ని అనేక ఫ్యామిలీలో ఇడదీసిన చరిత్ర వీళ్ళది చూడండి. పవన్ కళ్యాణ్కి ఆయనకి కనపడుతుందా? ఈ వ్యక్తిత్వాలు ఇవన్నీ చూసే పవన్ కళ్యాణ్కి బ్లైండ్గా సపోర్ట్ చేసేటటువంటి నిజాయితీ పరులైన, నిస్వార్థ పరులైనట మీరు నవరత్నాలు ఇచ్చి 300 ఇచ్చి ఆడవాళ్ళని 500 ఇచ్చి మగవాళ్ళని తీసుకొస్తే కానీ మీ తరపున జెండా కూడా పట్టుకోలేదు. మీ పథకాలు ఏమైపోయినాయి? ప్రతి ఒక్క ఎమ్మెల్యే కంటెస్టెడ్ పర్సన్ గుండెల మీద చేసుకుని చెప్పండి. అంటే ఇప్పుడు నాకు అర్థం ఒక మాట కంప్లీట్ చేయండి. ఏమైపోయినాయి? నిస్వార్థంగా వచ్చి పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసిన వాళ్ళకి మీకు తేడా చూడండి. ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ ద్వారా స్వయంగా కూడా గమనించి ఏంటి ఒక వ్యక్తి కోసం ఇంతమంది ఇలా అవుతారా అని ఠాగూర్ సినిమాలో డైలాగ్ ఉందే, ఆ డైలాగ్ కూడా గమనించి ఇవాళ మోడీ లాంటోడు आप लोग सब हमारे सामने है भाई और बहनों, हमारे पीछे तो पवन कल्याण जी है. बात की इज्जत दे के जी पल्ले पवन कल्याण जी. అదే వీళ్ళు మాట్లాడే మాటలో పవన్ కళ్యాణ్ గాడు పవన్ కళ్యాణ్ గాడు ప్యాకేజీ స్టార్, భారత ప్రధాని, 2 సార్లు భారత ప్రధాని అయ్యాడు. 3వసారి అవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మోడీ ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి గమనించండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఒక్కసారి గమనించండి. మొన్న తండ్రి సమానుడైనటువంటి మోడీ గారికి మెమౌంట్ ఇస్తూ పాదాకు వందనం చేస్తే నీ జనం నో 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 पवन कल्याण जी उठिए, आपकी कितना इज्जत है, कितनी परिवार है, कितनी फॉलोअर्स है, आप कभी भी ऐसा नहीं करना. यही बात बोल के वापस फिर पवन कल्याण का पांव को नमस्कार कर दिया है मोदी जी ने. ये सभी लोग देखिए क्या है. पवन कल्याण एक एमएलए नहीं है, एमपी नहीं है, और चिन्ह जीआर स्वामी नहीं है, पैदा जीआर स्वामी नहीं है, सच्चिदानंद स्वामी जी भी नहीं है. क्यों उसको पांव को फिर वापस, आप तो बड़ा आदमी है, पिताजी का उम्र है, क्यों फिर वापस उनके लिए उनको पाम को आप भी नमस्कार दिया वापस. ప్రపంచ దేశాలు గుర్తించిన నాయకుడు మోదీ.
इतनी बड़ा बड़ा नेता आए ना लोग पवन इससे कल्याण। इससे बड़ा काम कोई है क्या? इससे बड़ा काम बड़ा नौकरी कोई है क्या? सीएम कोई पीएम? इधर सीएम करने से भी इतना इज्जत नहीं मिलता. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న 5 అంచెల వ్యూహంలో రాష్ట్ర ప్రజలారా, కాపులారా, కమ్మోరు కాపులు కలవటమే కాదు అనేక కులాలు కలిసినాయి. 5 అంచెల వ్యూహంలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడం ఒకటి, రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద పోరాటం చేయటం ఒకటి, కులాలన్నింటినీ కలపడం ఒకటి, 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు, 3 ప్రధానులు చేసిన చంద్రబాబు నాయుడు గారు, 3 సాఫ్ట్వేరు పెద్ద గొప్ప వాళ్ళతో బిల్ క్లింటన్, సత్యనారాయణతో సావాసం చేసిన చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేసిన చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ లేనిదే నా బతుకు లేదు అని చెప్పి నమస్కారం పెడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గౌరవ మర్యాదలు చూసి 3వసారి ప్రధాని అవ్వబోయేటటువంటి పాకిస్తాన్ని వచ్చబోబిచ్చాడు. అట్లాగే బంగ్లాదేశ్ని, ఆఫ్ఘనిస్తాన్ని, చైనాని, ఫిలిప్పీన్స్ని, ఇక్కడ పక్కనున్న మన దేశం మారిషస్ని, ఇట్లా శ్రీలంకని, అనేక బర్మాని, అనేక దేశాలని భయపెట్టి ఇవాళ ఆర్థికాభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళిన మోడీ పవన్ కళ్యాణ్కి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందా? రాష్ట్ర ప్రజలారా మీరెవరా ఒక్కసారి ఆలోచించండి. ఇదేమన్నా ఓకే టేక్ రెడీ డైలాగ్ ఓకేనా అని చెప్పి కావాలని ఏమన్నా సినిమా క్రియేట్ చేశాడా? ఇట్స్ ట్రూ. ఈ విలువలతో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలియజేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే నా ఆనందం, నీ సర్వీస్ కూడా నేను మెచ్చుకుంటున్నాను. ఓకే, ఫైనల్గా చెప్పండి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే ఈ ఎన్నికలకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే ఏం చెప్తారు? 0% ఉన్నటువంటి బీజేపీ వారికి 10 అసెంబ్లీ సీట్లు, 8 ఎంపీ సీట్లు ఇచ్చిన చరిత్ర, వాళ్ళ గెలుపుకు కృషి చేసినటువంటి చరిత్ర, వాళ్ళు పెట్టుకున్న ప్రతి మీటింగ్లో కూడా సక్సెస్ చేసినటువంటి చరిత్ర నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారు. అట్లాగే 23 వచ్చి రేపొద్దున మన పరిస్థితి ఏంటో తెలియకోకుండా పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్ళకపోతే 13 వస్తాయేమో. ఏంటి మన పరిస్థితి? ఎంత మనం చేసినా మనకు మాస్ ఫాలోయింగ్ కావాలని వానరులైనటువంటి, కోతులైనటువంటి పవన్ కళ్యాణ్ వానర సైన్యం, జన సైన్యం రాముల వారికి ఉపయోగపడ్డట్టుగా మా చంద్రబాబు గారికి ఉపయోగపడి ఎక్కడో శ్రీలంకలో ఉన్నటువంటి, లంకలో ఉన్నటువంటి సీతాదేవి అంగుళీకాన్ని తీసుకొచ్చి ఆ రోజు వానరుడు హనుమంతు ఏ విధంగా రాముల వారికి చూపించి ఆనందింపజేశాడో అట్లాగే మా వానరుడైనటువంటి పవన్ కళ్యాణ్, మా కాపు కోతులు, మిగతా కోతులు పవన్ కళ్యాణ్ వానర సైన్యంతో చంద్రబాబు గారికి ఎక్కడో రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి 10 తలలే ఉన్నది ఒక తల అయినా 10 తలలాగా పనిచేస్తాయి. ఆ రాక్షసుడి దగ్గర నుంచి సీఎం పదవి అనే ఉంగరాన్ని తీసుకొచ్చి చంద్రబాబుకు తొడగబోతున్నాడు. ఇది వాస్తవం. ఓన్లీ మ్యాచ్ జరిగితే ఎవర్రా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సెహ్వాగ్, ఎవర్రా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టెండూల్కర్ అని చెప్పి ఎలాగో ఆ రాష్ట్రంలో మాత్రం మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎదురు చూసే విధంగా అతను కష్టపడ్డ కష్టం పవన్ కళ్యాణ్ లేదే టీడీపీ లేదు, పవన్ కళ్యాణ్ లేదే బీజేపీ లేదు. ఇదే పవన్ కళ్యాణ్ గారు వేసిన వ్యూహంలో వీళ్ళందరూ ఉన్నారు. రేపొద్దున పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఏమీ జరగదు. పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ని వదులుకుంటే వాళ్ళ పార్టీలు భూస్థాపితం అవుతాయి. పవన్ కళ్యాణ్ అట్లాగే స్పెషల్ కేటగిరీ, స్పెషల్ జోన్స్, అట్లాగే రాష్ట్ర అభివృద్ధి, పోలవరం, అమరావతి పోకోకుండా చూడాల్సిన విషయాలు, పిల్లలకి ఇండస్ట్రీసు, పిల్లలకు ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా తీసుకొచ్చే విషయంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ఎక్కడన్నా 2 పార్టీలు కలవటం చూసాం, నాయకులు కలవటం చూసాం. క్రింది స్థాయిలో కులాలు కలవటం, కార్యకర్తలు కలవటం మాత్రం ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం. నా 60 ఏళ్ల చరిత్రలో నేను ఫస్ట్ టైం చూస్తున్నా. 100% మనస్ఫూర్తిగా వాళ్ళని మెచ్చుకుని ఇవాళ ఎక్కడో హైదరాబాద్లో ఉన్న నా పిల్లలను కూడా వేలు ఖర్చు పెట్టి పిలిపించుకొచ్చి ఇవాళ ఓటింగ్ చేయడం జరిగింది. తొలిసారి అయ్యా చాలా ఆనందంగా ఉంది నీ వీడియో. ఇగో వేసారా ఓటు? ఇన్ని చెప్పేవాడిని నేను అయిపోతే మీరే తిడతారు కంటయ్యా.